దేవుని నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తు నందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ దినము జూన్ 27వ తేదీ లేఖన భాగము అపోస్తుల కార్యము 8వ అధ్యాయము 1 నుండి 25 వచనాలలో దేవుని యొక్క వాగ్దానము 7వ వచనము, అనేక మందికి పట్టి ఉన్న అపవిత్రాత్మలు వదిలిపోయెను. అవునండి, యేసు ప్రభువారి శిష్యులతో పాటు వారి కింద పరిచారకులు, మరి ఫిలిప్పు అనే ఒక మొదటిగా సంఘములో ఆహారాన్ని పంచిపెట్టే మరి పరిచర్య జరిగిస్తూ ఉండేవాడు. అనుదిన పరిచర్యలో ఆహారమును మరి పంచిపెట్టడంలో ఉన్న మరి ఇతను మొదటిగా ఆహారం పంచిపెట్టేవాడు, తర్వాత సువార్తను ప్రకటించేవాడు. సువార్త అంటే యేసును గూర్చిన వార్త. ఎప్పుడైతే యేసు ప్రభు గురించి వాక్యం చెప్పిన తర్వాత ఆ నామంలో శక్తి ఉంది, బలం ఉంది. అలాగనే అనేక మంది రోగులు స్వస్థపరచబడ్డారు. అలాగనే అనేక మంది అపవిత్ర ఆత్మల చేత పీడింపబడుతున్న వారిని దేవుడు స్వస్థపరిచాడు. యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది ఎందుకు అంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం ప్రకారం అపవాది క్రియలను లయపరచుటకు మనిషి కుమారుడు వచ్చి ఉన్నాడు. అవునండి, మనిషి కుమారుడు అనగా యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది అపవాది చేత పట్టి పీడింపబడుతున్న వారిని, అపవిత్ర ఆత్మ చేత బలహీనపరచు ఆత్మ. లూకా సువార్త 13వ అధ్యాయములో మరి 18 సంవత్సరాలు బలహీనపరచు ఆత్మ కలిగిన స్త్రీని కూడా మందిరంలో ఉన్నప్పుడు దేవుడు ఆమెను పిలిచి ఆమెలో ఉన్న బలహీనపరచు ఆత్మను తొలగించాడు. గెరాసేనులో వేల దెయ్యాలు పట్టిన వ్యక్తిని కూడా దేవుడు స్వస్థపరిచాడు. దేవుని యొక్క మాటకి అధికారం ఉన్నది. అవునండి, ఆ అధికారమే శిష్యులకి, నమ్మిన వారికి, సువార్త ప్రకటించే వారికి కూడా అధికారం ఉన్నది. నువ్వు కూడా మరి యేసు నామంలో ప్రార్థన చేస్తే దురాత్మల దెయ్యాలు కూడా వెళ్ళిపోతాయి. అవునండి, దేవుడు మనకట్టే అధికారం అనుగ్రహించి ఉన్నాడు. అపవాదికి మనం భయపడిన అవసరం లేదు. అపవాదిని జయించిన దేవుడు మనకి అపవాది మీద కూడా శీఘ్రముగా వాడిని తొక్కుటకు దేవుడే మనకు అధికారమును, శత్రు బలం అంతటి మీద మనకు అధికారం అనుగ్రహించి ఉన్నాడని నమ్మి మనం ప్రార్థన చేద్దాం. ఒప్పుకోవాల్సిన పాపాన్ని మనం చూసినట్లయితే మరి ఫిలిప్ ఈ విధంగా అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తుంటే అక్కడ గరడి సిమోను గరడీలు చేస్తూ మాయలు, మంత్రాలు అనగా లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టుగా. అయితే ఈ వాస్తవం కాదండి. మరి గమనించండి, అనేక చోట్ల మనం కూడా చూస్తూ ఉంటాం. మరి కాటి పాపలు ఏం చేస్తారంటే డబ్బుల్ని ముక్కులోంచి తీస్తారు, చెవులోంచి తీస్తారు, మా చేతిలోంచి తీస్తారు. తర్వాత అంత అయిపోయిన తర్వాత నాకు ఒక 10 రూపాయలు ఇవ్వండి అంటారు. అంటే మిగతా తీసినవన్నీ కూడా అవన్నీ మామూలుగా అబద్ధం అనమాట. ఇట్స్ లైక్ ఏ మ్యాజిక్. అయితే అవన్నీ అబద్ధాలు. ఎప్పుడు నిజం వచ్చింది ఏంటో తెలిసిన, యేసు నామంలో మరి ఫిలిప్ గారు అద్భుతాలు, స్వస్థతలు చేస్తుంటే ఆయన ఇది చూసి విభ్రాంతి నొంది ఫిలిప్పుని వెంబడించారు. మాంత్రికులు మాంత్రిక విద్యలను విడిచిపెట్టి పుస్తకాలను కాల్చివేసి యేసుప్రభువును నమ్ముతుంటే కొంతమంది క్రైస్తవులు వాళ్ళ దగ్గరకు పరిగెత్తుతున్నారు. చాలా విచారకరమైన విషయం అన్నమాట. అలా మనం వెళ్ళకూడదు. వాక్యం స్పష్టంగా తెలియచేస్తుంది. ఏమిటి అంటే, మరి దేవుడు మనల్ని మరి వెలుగుగా చేశాడు. మన ప్రభువే రక్షకుడు. మరి అటువంటి ఆ వ్యక్తి ఇది చూసి మరి పేతురు, యోహానులు వచ్చి మరి సమరి వారి వాక్యాన్ని విన్నారు. పరిశుద్ధాత్మను కూడా పొందుకోవాలని వారి మీద చేతులుంచి పేతురు, యోహానులు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసినప్పుడు వారు పరిశుద్ధాత్మను పొందుకొని సమరి వారు భాషలతో దేవుని మహిమపరుస్తుంటే అది చూసిన ఈ గారడి సీమోన్ ద్రవ్యమును పెట్టి, ధనాన్ని పెట్టి, చూడండి ఇదొక విద్యలాగా సంపాదించుకోవాలనుకో. అప్పుడు అంటాడు, ఈ చెడుతనము 22 ఇది చెడుతనము. డబ్బుతో దేవుని యొక్క వరాన్ని కొంటావా? ఇది నీవు చేస్తున్న చెడుతనం. కాబట్టి నీవు దాన్ని విడిచిపెట్టి మారు మనసు పొంది పాప క్షమాపణ పొందు. అవును, ముందు నమ్మాడు, బాప్తిసం తీసుకున్నాడు. కానీ ఇంకా పరిపూర్ణతలోకి రాక కొంతమంది చెడుతనాన్ని విడిచిపెట్టరు. ఆదికాండం 37వ అధ్యాయములో 2వ వచనములో మరి యోసేపు 17 సంవత్సరాల వయసులో చెడుతనాన్ని విడిచిపెట్టాడండి. అన్నల చెడుతనం చేస్తున్నారు. మరి గొర్రెలు కాసుకునే వారు ఏం చెడుతనం చేస్తున్నారు అంటే, మరి పక్క పొలంలో అంటే పొలాలలో మరి పర్మిషన్ లేకుండా మరి మేపవచ్చు, లేకపోతే అమ్ముకోవచ్చు గొర్రెల్ని. లేదంటే వీళ్ళే పొట్టేల్ని వాటిని కోసుకొని తండ్రి పర్మిషన్ లేకుండా మరి వాళ్ళు తినవచ్చు. వారు చేసే చెడుతనాన్ని చెప్పినప్పుడు మరి యోసేపు మీద పగబట్టారు. అది వారి చెడుతనం. గమనించండి. అవును, ఏవైతే చెడుతనమును మానుకొనను. యోబు గ్రంథం 1వ అధ్యాయం, యథార్థవంతుడు, నీతిమంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనాన్ని విడిచిపెట్టాడు.
నిజమండి. మార్కు సువార్త 7:22 నుంచి మనం చూసినట్లయితే దొంగతన, నరహత్యలు, మత్సరం అనే దగ్గర ఫుట్ నోట్ లో 3 అని ఉంటుంది. చెడ్డ కళ్ళు, ఆ చెడ్డ కళ్ళు మానేయాలి. సౌలు దావీదు మీద చెడ్డ చూపు చూచి చంపాలనుకున్నాడు, చివరికి తానే చనిపోయాడు. కాబట్టి చెడ్డ కళ్ళు, మత్సరం అనేది మనిషిని ఆ ఉగ్రత తీసుకొస్తుంది. కాబట్టి మత్సరం లేకుండా, అంటే ధనం కోసం కాకుండా దేవుడు ఆత్మను మనం పొందుకోవాలి. దయచేసి అలాగా చెడుతనాన్ని మనం మానుకోవటానికి ఒకటే మందు. మొదటి యోహాను రాసిన పత్రిక 1:9 మన పాపములు మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన. ఏ విషయంలో నమ్మదగిన అంటే మనం ఒప్పుకున్నప్పుడు ఆయన నమ్మదగిన వాడు, నీతి మంతుడు గనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు, పవిత్రపరుస్తాడు దేవుడు. అవును, ఆమేన్. చివరికి ఆజ్ఞ మరి 4వ వచనం, చెదరిపోయిన వారు, సంఘానికి, ఆదిమ సంఘానికి మరి గొప్ప హింస కలిగింది. మరి ప్రభువుని నమ్ముకున్న వారిని చంపేవాళ్ళు, బాధ పెట్టేవారు, ఆస్తులు తీసుకునేవారు. ఇలాగ చెదిరిపోయిన వారు, వారు సంపాదన కోసమే కాదు, వారు సొంత కార్యాలే కాదు, చెదిరిపోయినప్పుడు ఏమి లేని వారు, గృహాలు లేని వాళ్ళు, సొంత ఊరు కాని వాళ్ళు, చెదిరిపోయిన వాళ్ళు కూడా మరి సువార్తను ప్రకటించారు. అంటే యేసును గూర్చిన వార్త ప్రకటించారు అనగా మనం కూడా ఆయన జనన, మరణ, పునరుద్ధానాల గురించి చెప్పటమే. పరిశుద్ధమైన జన్మ, పరిశుద్ధంగా జీవించాడు, పవిత్ర రక్తాన్ని మన కొరకు కార్చాడు, ఆయనందు విశ్వాసం ఉంచితే మనకి రక్షణ కలుగుతుందని చెప్పాలి. ఇదే సువార్త. సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమని మార్కు సువార్త 16:15 స్పష్టంగా రాయబడింది. ముందు మనం సువార్త ప్రకటించాలి. సంఘంలో చెప్పేది ఉపదేశం, ముందు సువార్త. అన్ని జనాంగాలకి ప్రభువును గురించి వార్త చెప్పి విశ్వాసం కలిగేటట్లుగా మనం చేసినట్లయితే ఆ యొక్క సువార్తే అనేక మందిని రక్షణకు నడిపిస్తుంది. స్వస్థతలు కూడా జరుగుతాయి యేసు నామములో. కాబట్టి మనందరము చెదిరిపోయి ఏమీ లేని వారమైనా సరే మనం కూడా సువార్త చెప్పాలని, అందరూ సువార్త చెప్పాలనేది దేవుని యొక్క చిత్తం. అందరము సువార్త ప్రకటించుదుము గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా, నీ వందనాలు. ఈ దినం నీ కృపలో, నీ దయలోనైనా మాకిచ్చిన ఈ గొప్ప మరి ఆజ్ఞ నాయన, సువార్త ప్రకటించటం, చెడుతనం మానుకోవటం నాయన, అపవిత్రాత్మ మీద అధికారం ఇచ్చావు. అధికారాన్ని మేము ఉపయోగించుకునే వాళ్ళని దయచేయండి. వింటున్న వారికి నాయన దీవెన, ఆశీర్వాదము దయచేయండి. అనేక మంది మేలు పొందుకునే కృప చూపించమని ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ దీవెన సదాకాలం మనందరి తోడుగా ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా.